హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు వీడియో ఏంటంటే, చాలామంది 50 దాటిన తర్వాత అందరూ ఫేస్ చేసేటటువంటి పెద్ద సమస్య ఏంటి? మీలో చాలామంది హెల్త్ ఇష్యూస్ అండి అంటారు. అది కామన్గా రెగ్యులర్గా నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను. షార్ట్స్ కూడా ఎక్కువగా హెల్త్ కాపాడుకోమని చెప్తారు. ఈరోజు మాత్రం రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. అందరూ ఫేస్ చేసినటువంటి సమస్య ఏంటంటే, మా పిల్లలు మాకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వట్లేదండి, మా మాట వినట్లేదండి అని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా. 50 దాటిన తర్వాత, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు దాటిన తర్వాత. ఈరోజు వీడియోలో మీరు గొడవ పడకుండా, వాదించకుండా, మీకు గౌరవం ఇచ్చేటటువంటి, మీ మాట వినేటటువంటి ఒక 6 పవర్ఫుల్ టిప్స్ చెప్తానండి. ఒక్కసారి ట్రై చేయండి. మీ దగ్గర ఎన్నో ఏళ్ల త్యాగాలు, ఓర్పు, ప్రేమ అన్నీ ఉన్నా కానీ మీ మాట అంటే విలువ తగ్గుతుందా? మీ అమూల్యమైనటువంటి సలహాలను పక్కన పడేస్తున్నారా? చివరికి వాళ్ళకి నేను ఏమైనా భారం అయ్యానా అనే ఆలోచన మీ గుండెల్లో గుచ్చుకుంటుందా? ప్రతి ఒక్క ఇంట్లో కూడా నిశ్శబ్దంగా జరుగుతున్నటువంటి యుద్ధం. మీకు ఆ క్షణంలో కోపం రావచ్చు, సహజం అది. కానీ కోపం వల్ల మీ గౌరవం తిరిగి రాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదే ఈరోజు వీడియోలో మీ విలువ తగ్గకుండా, వారితో వాదన పెట్టుకోకుండా మీ గౌరవాన్ని తెచ్చేటటువంటి ఒక 6 విషయాలు మీ ముందుకు తీసుకొచ్చాను. అవేంటో లేట్ చేయకుండా చూద్దాం. అందులో నెంబర్ 1, చాలామంది పేరెంట్స్ పెద్దయ్యాక చేసేటటువంటి పెద్ద పొరపాటు ఏంటో తెలుసా? పిల్లల సంతోషమే తన జీవిత లక్ష్యం అనుకోవటం. ప్రతి ఒక్క తల్లిదండ్రులు అలాగే అనుకుంటారు. మేము కూడా పిల్లల తల్లిదండ్రులే కదా, మేము కూడా అలానే అనుకుంటాం. కానీ అంటే మీకు అవసరం లేకపోయినా కానీ సరే సరే అని తల ఊపడం, ఇష్టం లేకపోయినా కానీ మౌనంగా ఉండటం, ఇలా చేస్తే మన మాటకు వాళ్ళు గౌరవం ఇస్తారు, మన మీద ప్రేమ చూపిస్తారు అని మీరు అనుకుంటారు. కానీ ఇక్కడ చేదు నిజం ఏంటంటే, మీరు ఎంత ఎక్కువగా సర్దుకుంటూ ఉంటే వాళ్ళు అంత తక్కువగా మీకు గౌరవం ఇస్తారని గుర్తుపెట్టుకోండి. ఇలా చేయటం వల్ల మీ పిల్లలు మిమ్మల్ని శాంతమైనటువంటి వ్యక్తులుగా చూడండి, సర్దుకుపోయేటటువంటి వ్యక్తిగా చూస్తారు. ఓకే, ఇలా ఉంటే మంచిదే కదా, వాళ్ళతో మంచిగా కలిసి ఉండొచ్చు, ప్రేమగా ఉండొచ్చు, కుటుంబం అన్న తర్వాత సర్దుకుంటేనే మంచిది కదా అని అంటుంటారేమో. ఒక విషయం చెప్పనా? మన మనసుకి, మన గౌరవానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏ నిర్ణయం అయినా సరే ఇతరుల కోసం చేయకూడదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఆత్మగౌరవం లేని చోట గౌరవం పొర్రపాటును కూడా నిలబడదు. అందుకే నేను ఫస్ట్ చెప్పే మాట ఏంటంటే, వాదించకుండా, విమర్శించకుండా, గొడవ పడకుండా సర్దుబాటు చేయటం ఆపేయండి. అందుకే మీకు అవసరమైన చోట శాంతంగా, స్పష్టంగా మీ యొక్క నిర్ణయాన్ని ధైర్యంగా చెప్పేసేయండి. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే గౌరవించడం మొదలు పెడతారో అప్పుడు మీ పిల్లలు మీకు గౌరవం ఇవ్వడం మొదలు పెడతారు. ఇదే మీ ఫస్ట్ అడుగు. ఇక నెంబర్ 2, వాదించడం. పిల్లలు మీ మాట వినపోయినా, లేదా మీ యొక్క డెసిషన్ వాళ్ళు కరెక్ట్ అనిపించకపోయినా ఫస్ట్ మీరేం చేస్తారు? వాదిస్తూ ఉంటారు. ఏంటి, నీకోసం నేను అన్ని చేశాను, ఇన్ని చేశాను, నా త్యాగాలు గుర్తులేవా అని చెప్పేసి మీరు చెప్పిన పనులన్నీ కూడా రిపీట్ చేస్తూ ఉంటారు. దీనివల్ల మీ గౌరవాన్ని కోల్పోతారు. వాదించకుండా మౌనంతో, మీ నిశ్చలత్వంతో మీ యొక్క గౌరవాన్ని సంపాదించుకోవచ్చు. ఇతరులు ఎప్పుడైతే మీ ఓపికను పరీక్షిస్తారో అప్పుడు మీరు తీసుకునేటువంటి నిర్ణయం, మీరు మాట్లాడేటటువంటి తీరు, అదే మీ గౌరవాన్ని మీకు తెచ్చిపెడుతుంది. మీరు వాళ్ళు చేసేటటువంటి అవమానానికి కోపంతో ఎప్పుడైతే స్పందిస్తారో దాని యొక్క అర్థం ఏంటో తెలుసా? అవతల వాళ్ళకి మీ మీద అధికారం ఉంది అనే విషయాన్ని మీకు తెలియకుండానే వాళ్ళకి తెలియజేస్తారు. కాబట్టి మీ యొక్క మౌనంతో, మీ యొక్క కరెక్ట్ డెసిషన్ తోటే మీ యొక్క నిర్ణయాన్ని మీరు సంపాదించుకోవచ్చు. పిల్లలతో వాదించడం మానేయండి, శ్రద్ధగా వినటం నేర్చుకోండి. వాళ్ళ దగ్గర గౌరవం అడగటం మానేయండి. మాటలతోటి శాంతంగా ఉండటం మొదలుపెట్టండి. గెలవాలి అనే తాపత్రయం మానేసి జ్ఞానంతో మాట్లాడండి. ఆటోమేటిక్గా మీ పిల్లలు మిమ్మల్ని గమనిస్తారు. అప్పుడు పిల్లలు ఏం ఆలోచిస్తారో తెలుసా? మన ముందు నిలబడ్డది ఆమోదం కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి, తన విలువను నిరూపించుకోవాల్సినటువంటి వ్యక్తి కాదు అని పిల్లలు తెలుసుకుంటారు. దీనినే సత్వగుణం అంటారు. శాంతి, స్థిరత్వం, గౌరవం, ఈ 3 కనుక మీ పెద్దవాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీ పిల్లలు ఆటోమేటిక్గా మీకు గౌరవిస్తారండి. మీరు వాదనకి దిగటం వల్ల మీకున్న గౌరవాన్ని కోల్పోతారు, మీకు మనశ్శాంతిని కోల్పోతారు. ఫస్ట్ మీకు మీరు విలువ ఇచ్చుకోండి. మీరు ఎలా అయితే గౌరవం ఇచ్చుకుంటారో అదే మీ పిల్లలకు నేర్పండి. ఆత్మవిశ్వాసంతో మాట్లాడండి. తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళే మీ అడుగుల్లో అడుగులు వేసుకుంటూ వస్తారు. ఇక నెంబర్ 3, ఎమోషనల్ డిపెండెన్స్. వయసు పెరిగే కొద్దీ నేర్చుకోవాల్సినటువంటి ఒక కఠినమైన పాఠం ఉంది. అదేంటో చెప్పనా? మీ యొక్క భాగోద్వేదాల సంతోషం కోసం పిల్లల మీద ఆధారపడకూడదు. అంటే వాళ్ళని ప్రేమించడం తప్పు కాదు, వాళ్ళ నుంచి ప్రేమను ఆశించడం తప్పు కాదు. ఒక ఆవిడ ఉండేదండి, తన పిల్లల భవిష్యత్తు కోసం తన జీవితం అంతా అర్పించేశారు. చివరికి పిల్లలు మంచిగా చదువుకొని విదేశాల్లో సెటిల్ అయిపోయారు. ఇక ఈ ఒంటరిగా ఉన్నటువంటి ఈమె పదే పదే వాళ్ళకి కాల్ చేస్తూ ఉంది. నన్ను మర్చిపోయారా, నాకు టైం కేటాయించట్లేదు, నాతో మాట్లాడటం లేదని ఒకటే ఫోన్లు చేస్తూ ఉండేది. ఇలా చేస్తే నన్ను వాళ్ళు నాతో కాస్త మాట్లాడతారు, నాతో టైం స్పెండ్ చేస్తారు అని ఏం ఆశిస్తూ ఉండేది. కానీ వాళ్ళకి ఆ ఫోన్ కాల్ కూడా ఏదో బాధ్యతగా, బరువుగా అనిపించింది. మాట్లాడాలా ఇప్పుడు, అమ్మో మళ్ళీ టైం కేటాయించాలి, నా టైం అంతా వేస్ట్ అవుతుంది అనేది ఒక బాధ్యతలాగా, ఒక పనిలాగా మొదలుపెట్టారు. ఇలా వాళ్ళ ఫోన్ల కోసం ఎదురు చూసి 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 ఈమెకి విసుకొచ్చి ఇక ఫోన్ చేయటమే ఆపేసింది. ఇక ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళటం,
తన కోసం తన టైం కేటాయించడం ఇలా స్టార్ట్ చేసింది. ఇక్కడే విచిత్రం జరిగింది. ఏంటంటే పిల్లలు ఫోన్ చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే వీళ్ళ కోసం ఏమ టైం కేటాయిస్తూ ఏమ టైంని వాల్యుబుల్గా మార్చుకుందో అప్పుడు పిల్లలు ఫోన్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళే టైం కేటాయించుకొని మరీ ఫోన్ చేయడం మొదలుపెట్టారు. నేను ఇక్కడ చెప్పేది అదేనండి. మనం ఎంత తక్కువగా పిల్లల మీద భావోద్వేదాలు చూపిస్తూ ఉంటామో అంత ఎక్కువగా మన ఉనికిని వాళ్ళు గమనిస్తూ ఉంటారు. ఇక నెంబర్ 4, బౌండరీస్ సెట్ చేయడం. బౌండరీస్ సెట్ చేయడం అంటే పిల్లల్ని దూరం పెట్టడం కాదు, గొడవ పడమని కాదు. అసలు పిల్లలు తల్లిదండ్రులు గౌరవించబడడానికి ఒక మెయిన్ రీజన్ చెప్పనా? మనకు తెలియకుండానే కొన్ని బిహేవియర్ని, కొన్ని అనుమతులని మనమే అనుమతిస్తూ ఉంటామండి. తల్లిదండ్రుల అభిప్రాయాన్ని తక్కువ చేయటం, మాటల మధ్యలో అడ్డుకోవటం, మీ యొక్క సమయం, భావాలు ముఖ్యం కాదు అని వాళ్ళకి అనిపించేలా చేయటం, ఇవన్నీ కొనసాగుతూ ఉన్నాయంటే పిల్లలు చెడ్డవాళ్ళని కాదండి, ఈ పెద్దవాళ్లే వాటిని అనుమతిస్తున్నారు, వాళ్ళకి తెలియకుండానే అలవాటు చేస్తున్నారని అర్థం. ఇక్కడ మిమ్మల్ని పిల్లలతో గొడవ పడమని చెప్పట్లేదు, లేదా దూరం పెట్టమని చెప్పట్లేదండి. మీరు దేన్ని తీసుకోగలుగుతారు, దేన్ని మీరు అనుమతించలేరు అన్న విషయాన్ని శాంతంగా, స్పష్టంగా పిల్లలకి తెలియజేసేలా చెప్పటం. పిల్లలు ఈ పేరెంట్స్ మాట్లాడేటప్పుడు అడ్డుకున్నప్పుడు మీరు స్పష్టంగా, శాంతంగా ఇలా చెప్పండి, నేను మాట్లాడటం కంప్లీట్ అయిపోయిన తర్వాత కాస్త మాట్లాడండి అని. మీ యొక్క సలహాని తోసిపుచ్చినప్పుడు వాళ్ళతో ఇలా శాంతంగా, స్పష్టంగా చెప్పండి, మీరు నా మాటతో ఏకీభవించకపోయినా పర్లేదు, కానీ నాకు గౌరవం ఇస్తారని నేను ఆశిస్తున్నాను అని స్పష్టంగా చెప్పండి. మీరు నాతో ఇలా గౌరవంగా మాట్లాడలేకపోతే నేను ఎక్కువ సమయాన్ని మీతో గడపలేను అని స్పష్టంగా చెప్పండి. ఈ వయసు పెద్దదైనటువంటి తల్లిదండ్రుల ఈ బిహేవియర్ని పిల్లలు అస్సలు ఒప్పుకోరు, ప్రతిఘటిస్తారు. కానీ కాలక్రమేణా వాళ్ళు ఏం తెలుసుకుంటారో తెలుసా? మా తల్లిదండ్రులు తగ్గరు, తమని తాము విలువించుకుంటారు, గౌరవం ఇచ్చుకుంటారు అని మెల్లిగా పిల్లల్లోనే మార్పు వస్తుంది. మాట వినటం మొదలు పెడతారు, గౌరవం ఇవ్వటం మొదలు పెడతారు. అందుకే చెప్తున్నాను, మీకోసం మీరు నిలబడటం మొదలు పెడితే ఆటోమేటిక్గా మీకోసం అందరూ నిలబడతారు. మీకోసమే మీరు నిలబడలేరు అనుకోండి, మీకోసం ఎవ్వరూ నిలబడరన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక నెంబర్ 5, ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పా కదా, అడగకుండా ఇవ్వటం. మీ గౌరవాన్ని పోగొట్టుకోవడానికి ఇది ఒక పెద్ద రీజన్ అండి. మనకు తెలియకుండానే పిల్లలు అడగకుండానే సమయం, సపోర్టు, శక్తి, డబ్బు అన్నీ కూడా పిల్లలకి ఇస్తూ ఉంటాం. మీరు ఏదైనా పిల్లలకి అవసరం లేకపోయినా, అడగకపోయినా ఇస్తూ ఉంటారో దానివల్ల కృతజ్ఞతాభావం రాదండి, కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. మీరు వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు గౌరవంతో తీసుకుంటున్నారా లేదా హామీగా మారిపోతుందా అనేది ఒక్కసారి గమనించుకోండి. ఇక నెంబర్ 6, సొంత ప్రపంచం. మీకంటూ ఒక సొంత ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకోండి. పిల్లల గౌరవాన్ని తిరిగి తెచ్చుకునేటటువంటి అత్యంత శక్తివంతమైన పాయింట్ అండి ఇది. మీ ఆనందం మొత్తం వాళ్ళ చుట్టూ మాత్రమే ఉండదు అని నిరూపించుకునేదే ఈ సొంత ప్రపంచం. ఒక ఆవిడ పిల్లలే ప్రపంచంగా బ్రతికింది. ఎప్పుడైతే భర్త చనిపోయాడో పిల్లలు ఈమె ఎంత ప్రేమ చూపిస్తూ ఉన్నా కానీ వాళ్ళ బిజీ షెడ్యూల్లో ఈమెను కొంచెం దూరం పెట్టడం మొదలుపెట్టారు, కలవటం మానేశారు. చివరికి ఫోన్ కాల్స్ కూడా తగ్గిపోయారు. చివరికి ఈమె ఎదురు చూసి ఒక నిర్ణయం తీసుకుంది. ఒక బుక్ క్లబ్లో జాయిన్ అయిపోయింది. ఫ్రెండ్స్తో ట్రావెల్ చేయడం మొదలుపెట్టారు. పిల్లలే ప్రపంచం అనే దాన్ని కాస్త తగ్గించారు. ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం జరిగిందండి. పిల్లలే ఆమెను కలవడానికి వచ్చారు. ఆమె యొక్క జీవితం మీద ఆసక్తి చూపడం మొదలుపెట్టారు. ఆమె యొక్క స్వాతంత్రాన్ని మెచ్చుకున్నారు, ఆమెకు గౌరవం ఇవ్వటం మొదలుపెట్టారు. అందుకే పెద్దవాళ్ళు మీరు మీ పిల్లల విషయంలో మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. మీ పిల్లలకి మీరు ఒక మీనింగ్ఫుల్గా ఉన్నటువంటి వ్యక్తిలా కనిపిస్తున్నారా, లేదా వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తిగా మిగిలిపోయారా? మీరు మీ జీవితంలో సంపూర్ణంగా ఉన్నప్పుడు మీ పిల్లలు మిమ్మల్ని భిన్నంగా చూస్తారు. చూశారు కదా, ఈ 6 పాయింట్లు పిల్లలు మీ మీద ఉన్నటువంటి గౌరవాన్ని పెంచేలా చేస్తాయి. వీడియో చూస్తూ ఇవన్నీ కూడా నా జీవితంలో జరుగుతున్నాయి, లేదా మా తెలిసిన వాళ్ళ జీవితంలో జరుగుతున్నాయని మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో ఇది నా జీవితం అని కామెంట్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.